జగన్మోహన్ రెడ్డికి తన సొంత సామాజిక వర్గమైన రెడ్ల నుంచే రిటార్ట్ ఎదురవుతుంది. రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ఫైర్ అవుతూ ఉన్నారు. కులాల కుంపట్లు పెట్టడానికి సాయి కృష్ణ ఇష్యూని వాడుకుందాము అని కాపు సమ్మేళనాలతోటి జగన్మోహన్ రెడ్డి ఆడబోతున్న ఒక డ్రామా ఇప్పుడు వాళ్ళ పార్టీ అస్తిత్వానికి అసలు పెద్ద దెబ్బతీసే విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి రెడ్ల కోసం ఏం చేశాడు అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంటే, ఇక వైసీపీ ఇలాంటి కుల రాజకీయాలతోటి ఎలా ముందుకెళ్తుంది అనేది ఈ వీడియోలో పర్టికులర్గా చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి కుల చిచ్చు రాజేసి దాంతో ఆయన రాజకీయ రంగుని మరొకసారి ప్రూవ్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కులాల మధ్య కుంపట్లు పెట్టడం, సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి గతంలో చేసిన పనులన్నీ మళ్ళీ తిరిగి చేద్దాము అనే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. కాకపోతే ఈ రోజున పవన్ కళ్యాణ్ కూటమిలో కలిసి ఉన్నాడు కాబట్టి కాపులందరూ కూటమికి ఓటేశారు. ఇక ఇప్పుడు దాన్ని విడగొట్టేసేస్తే మన రాజకీయం మనం చేసుకుని వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ రోజున బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరి చేత తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సమ్మేళనాలు పెట్టిస్తూ ఉన్నాడు. అందులో పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయనివ్వండి, కాపుల గురించి వాళ్ళందరూ మాట్లాడుకోనివ్వండి, ఏం జరిగినప్పటికీ గాదే సాయి కృష్ణ ఇష్యూ వచ్చేటప్పటికి రెడ్లందరికీ కోపం రావటం మొదలుపెట్టింది. అతను కాపు కులానికి సంబంధించిన వాడయ్యేందుకు గాను కాపులు అందరూ కలిసి ఇంత పని చేయాల్సిన అవసరం ఉందా అనే ఒక ప్రశ్నతో పాటుగా అంబటి రాంబాబు రిలీజ్ చేసిన ఫేక్ ఫోటోలు అసలైన కొంప ముంచేశాయి. జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావటం లేదు. కానీ ఇప్పుడు సొంత సామాజిక వర్గంలో నుంచి ఆయనకి రిటార్ట్ ఎదురవుతుంది. అంబటి రాంబాబు రిలీజ్ చేసిన సాయి కృష్ణవి అని చెబుతూ రిలీజ్ చేసిన ఫేక్ ఫోటోలు నవీన్ రెడ్డివి. నవీన్ రెడ్డి అంటే ఎవరు? ఈ గాదే సాయి కృష్ణ చేతిలో హతమైన వ్యక్తి. ఆ ఫోటోలు చూసిన తర్వాత ఈ రెడ్లందరిలో కూడా ఆగ్రహావేశాలు పెళ్ళిబుకాయి. ఆ సాయి కృష్ణ మన రెడ్ల కుర్రవాడిని ఇంత దారుణంగా హతమారిస్తే దాని మీద ఏం మాట్లాడటం లేదేంటి మన వైసీపీ అంటేనే రెడ్ల పార్టీ అనే ఒక ఉద్దేశం రెడ్లందరికీ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కులాన్ని ఆపాదిస్తూ కమ్మోళ్ళని మొత్తాన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్నాడో మరి రెడ్లందరూ కూడా అలాగనే అనుకుంటారు కదా, ఈ వైసీపీ మందేనని చెప్పి. అలాంటి నవీన్ రెడ్డి హతమయ్యి ఇదిగో ఇంత దారుణంగా హింసించబడి మరి బీరు సీసాతో పొడిచి గొంతు కోసినా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడకుండా సాయి కృష్ణకి ఎందుకుని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఇష్యూ మొత్తాన్ని పెంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని పడేసి జగన్ అధికారంలోకి రావాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. పవన్ కళ్యాణ్కి కాపులను దూరం చేసే ప్రయత్నం కానీ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఇప్పుడు చేపట్టారు. నిన్న బొత్స సత్యనారాయణ కూడా మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ మీద చాలా కామెంట్లు చేశాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్లియర్గా చెప్పాడు, రాజకీయానికి కులాలని ఆపాదించమాకండి, హంతకులకి నేరస్తులకి కులాలని పెట్టి చూడబాకండి అని. కానీ వైసీపీ చేస్తున్న పని ఏమిటి అని అంటే, ఈ సాయి కృష్ణ చచ్చిపోయాడు అనగానే కాపు యువకుడిని కొట్టి చంపేశారు పోలీసులు, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని. కానీ అసలైన విషయం బయటపడింది ఏంది? అంబటి రాంబాబు బయటపెట్టింది ఆ లీక్ చేసిన ఆ ఫోటోలు తాలూకు ఉన్నాయే, అక్కడ నుంచి రెడ్లలో కూడా ఆవేశాలు రావటం మొదలుపెట్టాయి. వాళ్ళు కూడా ఇంటర్నల్గా కొన్ని మీటింగులు పెట్టుకొని అసలు వైసీపీ స్టాండ్ ఏమిటి, కేవలం అధికారంలోకి రావటం ఒకటేనా, మనల్ని కూడా బాగు చేసేది ఏమన్నా ఉందా, మనల్ని పట్టించుకునేది ఏమన్నా ఉందా, కేవలం కాపుల గురించే ఎప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు ఈ కాపు కమ్యూనిటీ యొక్క ప్రాబల్యం వైసీపీలో పెరిగిపోతుంది. మీరు చూసారంటే కనుక ఒకవైపున పేర్ని నాని, అంబటి రాంబాబు ఇత్యాది వాళ్ళందరూ బొత్స సత్యనారాయణకి లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి మరి, లేళ్ల అప్పిరెడ్డి అప్పటి వరకు కౌన్సిల్లో ఆయన ఫ్లోర్ లీడర్గా ఉంటే ఆయన తప్పించి మరి బొత్స సత్యనారాయణని పెట్టారు. ఆయనేమో ఇప్పుడు క్యాబినెట్ హోదా అక్కడ అనుభవిస్తూ కూర్చొని ఉన్నాడు. మరి ఏదైనా కౌన్సిల్లో పీకుతాడా అని అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆయన కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు. అందుకని తిరిగి లేళ్ల అప్పిరెడ్డికి ఏమన్నా ఇస్తారా అనే దాని మీద కూడా కొంత వ్యవహారం నడుస్తుంది. కాకపోతే గుంటూరు విషయం వచ్చేటప్పటికి అంబటి రాంబాబు ఈ కాపు టైగర్ అనే పేరు కూడా బిరుదు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి. ఆయన వచ్చి ఇప్పుడు గుంటూరులో మొత్తం రాజకీయం తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటే అక్కడ రెడ్లకి పర్టికులర్గా కోపం వచ్చింది.
లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలోనే అంబటి రాంబాబు ముడ్డి కిందకి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ చేశారు. ఆయనకి పక్కనే ఉంటూ వెన్నుపోటు కూడా పడవటం మొదలుపెట్టారు. ఇత్యాది కార్యక్రమాలు మొత్తం ఇప్పుడు రెడ్లు ఇంటర్నల్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న వెంకటాయపాలెంలో జరిగిన ఈ కాపు మీటింగ్ సందర్భంగా బేస్ చేసుకుని నిన్న సాయంత్రం రెడ్లందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. దాని సారాంశం ఏమిటంటే, సాయి కృష్ణ కాపు అయితే నవీన్ రెడ్డి ఇప్పుడు మన కుర్రవాడు కదా, ఆ సాయి కృష్ణ నవీన్ రెడ్డిని ఎంత దారుణంగా హతమార్చినా ఎందుకని మనం మాట్లాడలేకపోతున్నాం, మన కుర్రవాడికి పట్టిన గతి గురించి మన పార్టీయే పట్టించుకోకపోతే ఎలా, అందున జగన్మోహన్ రెడ్డి అని చివరిలో పెట్టుకుని మరి మనందరం ఆయనకి సపోర్ట్ చేసి గతంలో చేస్తే ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఏం వరకు పెట్టాడు, ఏం చేశాడు, ఏం చేయలేదు అనేది తీసి పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు ఆయన చేసిన పనులన్నీ రెడ్లకు ఆపాదించబడుతున్నాయి. వాళ్ళు చేసిన అక్రమాలు, దురాఘాతాలు, దాష్టికాలు మొత్తం ఇప్పుడు రెడ్డి కులానికి ఆపాదించబడినాయి. కాబట్టి మనం కూడా దీని నుంచి తప్పుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమిటి, రెడ్లకు సపోర్ట్ చేస్తాడా, కాపులకు సపోర్ట్ చేస్తాడా అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు కూడా చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఇత్యాది కార్యక్రమాలు అన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏం క్లారిటీ రాలేదు. కాకపోతే ప్రస్తుతం కులాల కుంపట్లు లేపి అధికారంలోకి రావాలి అనే దాని మీద ఆయన గట్టిగా కృషి చేస్తుంటే అది బూమరాంగ్ అయి తిరిగి వాళ్ళకే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం పని చేసినా ఇలాగనే ఉంటుంది అనేది క్రిస్టల్ క్లియర్గా తేలిపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.